తెలివితేటలు చూపించుకున్నా కానీ నాకు లోపల ఏముండిందంటే నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు. ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని ఉంటుంది. నాకే జరగక్కర్లే, అలాగే సహాయం చేయాలనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు. అలాంటి నాకు చదివేవాడిని. అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని మా అన్నయ్య గారికి భయం వేస్తుందేమో. ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి, ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట. ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు. ఆయనకి నేను ఎంత ఇబ్బంది పెట్టేవాడినంటే, మీరు ఒకసారి రండి సత్యానంద్ గారు, మీ కష్టాలు చెప్తాను. ఇప్పుడు దాకా తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడిని. ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు. బాబు మీరు ఇలా చదవండి, ఇలా రాయండి అని చాలా పేపర్లు ఇచ్చేవాళ్ళు. నేను రూమ్లో తీసుకెళ్ళేవాడిని. మనం ఒక పని చేద్దాం సార్, అలా బయటికి వెళ్తారండి అని చెప్పి, మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి, సార్ రేపు చేద్దామండి, ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం. మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది, కొంచెం చెమటలు పట్టేసాయి. అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్లా. ఒక నెల రోజులు చూశారు. ఈయనకి అర్థమైపోయింది, ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని వీడు చెయ్యకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తాను భయం వేసింది అనుకుంటా. ఆయన ఏమనేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే, మా అన్నయ్య చిరంజీవి గారికి ఏం చెప్పారంటే, తమ్ముడిని నేను విశాఖపట్నం తీసుకెళ్తానండి, అక్కడ కొంచెం నాకు టీం అంతా ఉంటుంది అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారు. మధ్యలో పడేస్తే నేను ఈయనంటారు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవంటే నాకు సిగ్గుతో చచ్చిపోయేవాడిని. ఎలారా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు, ఎలారా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని. మరి మెల్లిగా నా చేత కొంచెం సిగ్గు, చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక ప్రార్థనతో నాకు నా నటనా శిక్షణ మొదలైంది. అందుకే సరస్వతి దేవికి అని నాకు ఈ రోజుకి గుర్తు. ఆయన సరస్వతి ప్రార్థన రోజు పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు, ప్రారంభించేవాళ్ళు. అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట చెప్పారు, మన ఉత్తరాంధ్ర ఆటపాట. అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మెల్లిగా ఆయన్ని చిన్న ఏమంటుందో పాముని ఏమంటుందని ఒక వైల్డ్ యానిమల్ని ట్రైన్ చేస్తారు చూసారా, అలా కొద్దిగా టేమ్ చేసి ట్రైన్ చేసి ఒక 2 అక్కడ దాకా తీసుకొచ్చాను నన్ను. అంటే నోట్లో నుంచి ఒక వాక్యం, అమ్మా ఇట్రా నాన్న నేను బయటికి వెళ్తున్నాను చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక 1.5 hour ఒక స్ట్రీట్ ప్లే చేయించిన గంత బై ద ఎండ్ ఆఫ్ 2 నెలల్లో. సో నన్ను అంత ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే, నటన నేర్చుకోలేదు ఈయన దగ్గర, ధైర్యాన్ని నేర్చుకున్నాను ఈయన దగ్గర. నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకో, ఏమవుతావు మహా అయితే ఫెయిల్ అవుతావు, ఏమవుతానే. నాకు ఎందుకు ఆయన పాదాలకి ఈరోజు ఎప్పుడు నాకు అనిపించిన ఎందుకు ఇష్టం అని నమస్కారం పెడతానంటే, నాకు ధైర్యాన్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన. అంటే నీకు అభిప్రాయాలు 100 ఉండొచ్చు, లోపల భావాలు 1,00,000 ఉండొచ్చు, కానీ వాటి మీద నువ్వు ముందుకొచ్చి దాన్ని యాక్ట్ చేయకపోతే ఏం అవ్వదు అనేది నాకు ఆయన నోటితో చెప్పాల, ఆ ట్రైనింగ్ ద్వారా చెప్పారు. నేను అప్పుడు అనుకో నాకు యాక్టింగ్ అని నేను నేర్చుకోలేదు, నాకు జీవిత పాఠాలు నేర్పారు నా గురువు ఆయన. సో చిరంజీవి గారికి నేను ఏం చెప్పానంటే, 1 సంవత్సరం తర్వాత, అన్నయ్య మీరు ఇప్పుడు సినిమా తీగిపోయినా పర్లేదు కానీ నాకు జీవితంలో బతికే శక్తిని ఇచ్చేవి ట్రైనింగ్ వల్ల. నేను ఏ కూలి పని చేసుకున్నా బతికేస్తాను తప్ప నాకు యాక్టరే అవ్వాలని లేదు, నాకు చాలా సంతోషం. ఆ తర్వాత ఇక్కడమ్మాయి నన్ను తీసుకొచ్చారు. అలాగే వైజాగ్లో తీసుకొచ్చారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇక్కడను చచ్చిపోయేవాడిని సిగ్గుతో. అప్పుడు మళ్ళీ ఒక 6 months మనకి 1 year గ్యాప్ రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ మన యూజువల్ సిగ్గు మళ్ళీ ముడుచుకుపోయాను మళ్ళీ. అలాంటిది నన్ను గోకులం సీత చేశాను, తర్వాత సుస్వాగతం చేశాను. నాకు ప్రత్యేకించి విశాఖపట్నానికి ప్రత్యేక అనుభవం ఏంటంటే, నాకు భీమిలిలో మాకు తెలిసిన వాళ్ళకి గెస్ట్ హౌస్